Hello everyone, welcome to my channel Shahida Daily Talks on Cooking. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి అచ్చం ముస్లింల పెళ్లిల స్టైల్లో చేసుకునే విధంగా చికెన్ కర్రీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. అదే టేస్ట్, అదే టెక్స్చర్, అది స్వీట్‌గా ఉంటుంది. వీడియో కూడా స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో చూసేయండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. రోటీకైనా, బిర్యానీకైనా, బిర్యానీ సైడ్ డిష్‌గా అయినా చాలా బాగుంటుందండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకొని అందులోనే జీలకర్ర వేసుకోవాలి. ఇలా కప్పు కూడా వేయొద్దండి నాలాగా మీరు. జాగ్రత్తగా వేసుకోండి. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మూడిటిని కలిపి మిక్స్ పట్టుకొని ఆ పేస్ట్‌ని వేయాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. 2 సార్లు కడుక్కున్న చికెన్ 1 కిలో చికెన్ నేను వేశానండి. రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అచ్చం నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేయండి. టేస్ట్ సూపర్‌గా వస్తుంది. ముక్కలకి ఉప్పు, కారం మొత్తం పట్టేలా కలుపుకొని మూత పెట్టేయండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల ఆయిల్ వేసి వేడే కడాయిలో ఆనియన్స్, టమాటా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకొని చల్లబెట్టుకోవాలి. చల్లబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని మంచిగా ప్యూరీ చేసుకోవాలండి. చూపిస్తా చూసేయండి. ఇప్పుడు మనం చికెన్ చూద్దాం మూత తీసి. అదిగోండి బాగా వాటర్ పైనకి బాగా వచ్చిందండి. ఇప్పుడు దీనిలో ధనియాల పౌడర్ వేసుకుందాం. అలాగే లవంగాలు, చెక్క కూడా మిక్సీ పట్టుకొని అది కూడా కాస్త వేసుకోవాలండి. ఒక చిటికెడు స్పైసీగా ఉంటుంది. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి అందులోనే కొంచెం వాటర్ వేసి కలిపి అది కూడా వేసుకోవాలండి. ఇది వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరి పొడిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి ఆ ప్యూరీ కూడా దీంట్లో వేసుకోవాలి. నేను ఇందాక చెప్పినా కదా చెక్క, లవంగాల మసాలా, ఇది చికెన్ మసాలా అండి. నేను ఆర్చి తీసుకున్నా. మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. బాగా ఉడకనివ్వాలండి. ఉడికే కొద్దీ నీళ్లు అబ్జర్వ్ అయిపోతాయి. బాగా మసాలా మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. లూజ్ అయిపోతుంది కర్రీ. కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి పచ్చిది. వేసిన తర్వాత వస్తుంది చూడండి అరోమా, అబ్బబ్బబ్బా! ఇల్లు మొత్తం గుమగుమలాడుతుంది. ఆ అరోమాకే తినాలనిపిస్తుందండి నాకైతే. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలాగే దగ్గర పడే వరకు హై ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా కలుపుకోండి. ఇలాగే చిక్కగా ఇంకా మీకు ఫ్రై కావాలంటే ఇలాగే ఉంచుకోండి. లేదు కొంచెం కర్రీ గ్రేవీ లాగా ఉండాలంటే దింపేసుకోండి. సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. మేము దీంట్లో కాంబినేషన్‌గా రోటీ చేసుకున్నామండి. చపాతీలకైనా, పలావ్‌లోకైనా సూపర్‌గుంటుంది. ఇంకా కొంచెం గ్రేవీ చేసుకుంటే. ప్రాసెసే కొంచెం గ్రేవీ చేసుకోవాలి పలావ్‌లోకి కావాలంటే. చికెన్ అంటే ఇష్టమున్న మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి మొత్తం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కూడా వేసుకోండి. అలాగే వెళ్ళొద్దండి మీరు చూసేసి. తిని చెప్తానండి. సూపర్‌గుందండి టేస్ట్ ఆసమ్. ట్రై చేయండి.